పచ్చిమిరపకాయ బజ్జీ. టోన్ చూసారు ఎలా వస్తుందో బజ్జీ తినిన వెంటనే. నాకు కొంచెం కృషే వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసేసుకుని అండ్ మామయ్య ఎప్పటి నుంచో అడుగుతున్నా పచ్చిమిరపకాయ బజ్జీలు అయితే చేసేస్తున్నాను. ప్రాసెస్ లోకి వస్తే ఎగ్జాక్ట్ కొలతలు అయితే నేను ఏం తీసుకోవట్లేదు, రఫ్ అండ్ టఫ్ గా వేసేసుకుంటాను. 2 గరిటెలు శనగపిండి వేసుకుని దాంట్లో తగినంత సాల్ట్, కారం, తినే చోడ వేసుకున్నాను. హోటల్ స్టైల్లో బజ్జీలు రావాలంటే ఇక్కడ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ నేను యాడ్ చేస్తున్నాను, అదే బియ్యం పిండి. అదొక గరిట అయితే తీసుకున్నాము. బజ్జీలు బాగా సాఫ్ట్ గా వస్తాయి బియ్యం పిండి యాడ్ చేస్తే. ఒక సైడ్ అత్తయ్య ఆల్రెడీ వాము వేయించేసి పక్కన దంచుతున్నారు, ఎందుకంటే పచ్చిమిరపకాయ లోపల స్టఫింగ్ కోసం. ఇంకొక సైడ్ కళాయిలో ఆయిల్ వేసి హీట్ అయితే చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ నేను పచ్చిమిరపకాయల లోపల స్టఫింగ్ అయితే చేస్తున్నాను వామ్ పెట్టి. బజ్జీలకు వేసే మిర్చీలు సపరేట్ గా ఉంటాయి, కొంచెం లావుగా. బట్ మామయ్య అయితే ఇవే తీసుకొచ్చారు. లావు వాటిలో ఘాట్ అయితే ఉండదు, కానీ ఈ పొడుగ్గా ఉన్న మిర్చీలు అయితే ఘాటు బాగా ఉంటుంది. ఆయిల్ అయితే ఇప్పుడు హీట్ అయిపోయింది. ఇంకా మిర్చీల్ని శనగపిండిలోకి డిప్ చేసి ఆయిల్ అయితే వేస్తున్నాము. చూసారా బుస్ 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 అంటూ సౌండ్ అయితే వస్తుంది. మిర్చీలు కొంచెం పొడుగ్గా ఉన్నాయి కదా, మా చిన్న కళాయిలో సరిగ్గా వేగట్లేదు. మేము ఏం చేసామంటే ఒకే మిర్చిని 2 కింద కట్ చేసి ఇంకా బజ్జీలు అయితే వేసాం. కొన్ని పిండి కలపడం వరకు నా ప్రాసెస్ అయితే, పచ్చిమిరకాయ బజ్జీలు నూనెలో వేయడం మా అత్తయ్య బాధ్యత. బికాస్ నాకు ఇక్కడ మా అత్తయ్య అయితే హెల్ప్ చేస్తున్నారు. ఎక్కడ నూనె చింది మళ్ళీ నా మీద పడిపోతుంది అని చెప్పి మా అత్తయ్య వేశారనమాట. అండ్ గోల్డెన్ కలర్ రాగానే ఇంకా మిర్చీలు అయితే ప్లేట్ లోకి అయితే తీసేసుకున్నాం. ఇక్కడ పచ్చిమిరకాయ బజ్జీలే కాదు, ఆనియన్ బజ్జీ కూడా వేసుకున్నాం. అండ్ మీలో ఎంతమంది పచ్చిమిరకాయ బజ్జీ ఫ్యాన్స్ ఉన్నారు కింద నాకు కమెంట్ చేసి చెప్పండి. అంతే మినీ వ్లాగ్.